యాలాల మండలం చెన్నారం గ్రామానికి చెందిన రైతుల భూమి సర్వే నెంబర్ 75లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం అన్యక్రమంగా కొందరు ఎర్రమట్టి తరలించడంతో అక్కడ ఉన్న రైతులకు సాగు చేసుకోకుండా పోయింది. సాగు చేసుకుంటే అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయపై యాలాల తహసీల్దార్కు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై స్పందించిన స్థానిక యాలాల తహసీల్దార్ గాయత్రి శనివారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ శివచరణ్ మరియు రైతులతో కలిసి ఆ సర్వే నెంబర్ గల భూమిలో పరిశీలించి సర్వేయర్ను పిలిపించి హద్దుల వివరాలు తెలుసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని, ఈ విషయానికి ఉన్నతాధికారులకు నివేదిస్తానని యాలాల తహసీల్దార్ గాయత్రి రైతులకు హామీ ఇచ్చారు. రైతుల తరపున యాలాల సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ వడ్డె రాములు, అంజీ, గ్రామస్తులు, బాధిత రైతులు తదితరులు ఉన్నారు. రాయన్న కొట్టనీయండి మేడం, మాకు రాయన్న కొట్టనీయండి. మా మొగల్లో ఏదో ఊరుకోద్దు, రాయి కొట్టకుండా బంద్ చేసి రాయన్న కొట్టనీయండి. పని అయిపోయింది. ఈ పంచాయతీ తగిన దాకన్నా మాకు ఏందో మాకు సాయం చేసిన దాకా మాకు రాయి కొట్టనీయండి. మా మొగోళ్ళు బయటకు పోతున్నారు. ఆడగొట్ట వర్షం లేదు, భూమి పంటలు లేవు, ఏం లేవు. పాడైపోయా ఏం చేస్తున్నారు. ఆల్రెడీ చేసి పంచనామా అయిపోయింది. మీ వరకు అయితే ఇబ్బంది ఏం లేదు. పంచనామా అయితే రాసి ఇచ్చారు. ఇప్పుడు పంచనామా ఎవరికి పెట్టాలి మేడం? పంచులు ఎవరు ఉండాలి? లోకల్ ఉండాలి. మరి ఊరోళ్ళు ఒక్కరు లేరు దాని లోపల. అబ్జెక్షన్ ఎవరు చేయట్లేదు. వాళ్ళు ఎవరో తెలియదు కూడా. ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, తీసుకుంటున్నారు సంతోషం. కానీ వాళ్ళకి చూపించాలి కదా ఉన్న వాళ్ళు. ఇంతవరకు వాళ్ళు చేసుకొని కొంచెం పంటలు పండించుకున్నారు. దాన్ని మీరు ముందు కావాలని తీసుకుంటారు. వాళ్ళు వెనకాల కన్నా ఏదో కాంట్రాక్టర్ తోటి బాటనే లేదు. ఇప్పటికి 25 ఎకరాల ల్యాండ్ ఉందా? మొత్తం 65 ఎకరాల ల్యాండ్ గిట మెయిన్ రోడ్కి వెనకాల సైడ్ మన ల్యాండ్ చేసుకున్నదాన్ని. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్సెస్ ఉంది, దీనికి అడ్డుకోనికి ఎవరికి ఇది లేదు. తీసుకుంటారు పక్క. కానీ వాళ్ళు చేసుకుంటున్న ల్యాండ్ తీసుకుంటున్నారు కనుక వాళ్ళకి వేరే దగ్గర సర్వే చేసి మీరు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటున్నారు చూపించడం చెప్పినాం. ఇంతవరకు మాకు ఇంటిమేషన్ లేదు. అక్కడేమో ఆల్రెడీ పేపర్ అయిపోయింది. వాళ్ళు అందుకే ధైర్యంగా పంచాలు చేస్తున్నారు. పేర్లు లేవంటే ఇప్పుడు చిన్నారం డెవలపర్ వ్యక్తి వీళ్ళు అప్పుడంటే భూములు ఇచ్చారు. వాళ్ళు మా ల్యాండ్ పోయింది, మాకు అమౌంట్ వస్తుందేమో మేము ఇస్తామని అప్పటిదా మేము ఇవ్వమని మేము గవర్నమెంట్ వ్యతిరేకమంట లేము. మాకు మీరు ఏమైనా సాయం చేయండి. 40-50 ఏళ్ళ ల్యాండ్ మీరు తీసుకోలేరు కనుక మీ దగ్గరికి రావట్లేదు. వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ ఉన్నది. మీది మీకు ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. ఇంకా ఎక్సెస్ ఉంది మేడం. ఎంతమంది మీరు? ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి వర్క్ నడుస్తుందని తెలిసింది. సో ఈ విషయంలో ఇక్కడ డీటెయిల్గా విజిట్ చేద్దామని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు గత తహసీల్దార్ గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్వే చేసి 73 సర్వే నెంబర్లో 20 ఎకరాలు హ్యాండ్ ఓవర్ చేయడం, ఎంఈఓ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది పంచనామా చేసి. సో అది దాంట్లో కొంతమంది పట్టేదారులు ఉన్నారని ఇప్పుడు తెలిసింది. ఆ పట్టేదారు అందరు కూడా వాళ్లకు ఏదైనా న్యాయం చేయమని, కంపెన్సేషన్ ఇవ్వమని కోరుతున్నారు. ఎలాంటి అబ్జెక్షన్ అంటే ఓన్లీ కంపెన్సేషన్ కొరకు అబ్జెక్షన్ చేస్తున్నారు. సో ఇటు విషయాన్ని నేను పై అధికారి దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళకు న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీకు నేను రిపోర్ట్ రాసి పంపిస్తానమ్మా. మీకు ఏమైనా అదర్ ల్యాండ్ కావాలా లేకుంటే కంపెన్సేషన్ కింద డబ్బులు అనేది నేను పై అధికారి దృష్టికి డీటెయిల్గా రిపోర్ట్ పంపిస్తానండి. ఓకేనమ్మా? చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.